హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కేటెక్కి తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ గూగుల్ నుంచి పిక్సెల్ 4a అయితే లాంచ్ అయింది. అండ్ నిన్న శాంసంగ్ నుంచి F41 అయితే లాంచ్ అయింది. అండ్ మొన్న రియల్మీ 7i కూడా లాంచ్ అయింది. సో ఇవాళ ఈ 3 ఫోన్స్ గురించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా శాంసంగ్ గెలాక్సీ F41 చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది మీకు ఇది. అండ్ స్పెషల్ బిగ్ బిలియన్ డే ప్రైస్ అని మీకు 15,500కి తీసుకొస్తున్నారు. బేస్ ప్రైస్ అయితే 17,000. సో ఈ సేల్ డేస్లో అయితే మీకు 15,500కి వస్తుంది. అండ్ 10% SBI ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఉంటుంది. సో మీకు ఇది అండర్ 14,000కి అయితే వస్తుంది. మీకు 16th అక్టోబర్న ఫస్ట్ సేల్ ఉంటుంది. సో బెటర్ ఫోన్ మీకు ఆ ప్రైస్కి అయితే. అండ్ ఇక్కడ బ్యాటరీ చూసుకోవచ్చు, 6000 mAh బ్యాటరీ. అండ్ ఇక్కడ కొంచెం ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు బ్యాటరీకి సంబంధించినవి. అండ్ మీకు ఇది 15 వాట్ USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో మీకు ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 160 మినిట్స్, అంటే మీకు 2 hours 40 minutes అయితే పడుతుంది మీకు ఇది బ్యాటరీ 6000 mAh ఫుల్ అవ్వడానికి. అండ్ ఇక్కడ కింద డిస్ప్లే అయితే చూసుకోవచ్చు, మీకు 6.4 inch ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే. మీకు ఇది ఇన్ఫినిటీ యూ డిస్ప్లేతో వస్తుంది. మీకు బ్రైట్నెస్ చూసుకుంటే 480 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. చూడడానికి వ్యూయింగ్ యాంగిల్ కానీ మీకు సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లేదు శాంసంగ్ నుంచి. సో వేరే మొబైల్స్ కూడా, వేరే కంపెనీస్ కూడా శాంసంగ్ నుంచే తీసుకుంటే సో వాటిల్లో వచ్చే డిస్ప్లే కూడా శాంసంగే ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకైతే. అండ్ ఇక చూసుకోవచ్చు, ఇక్కడ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాదు, ఇది ట్రిపుల్ కెమెరా. ఇందాక నేను క్వాడ్ కెమెరా అని చెప్పాను. ఇక్కడ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 5 మెగాపిక్సెల్ మీకు డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది, లైవ్ ఫోకస్. అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. మీకు 123 degrees వరకు మీకు వైడ్ యాంగిల్ అయితే రికార్డ్ అయితే చేస్తుంది, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఇన్ఫినిటీ యూ డిస్ప్లేలో. సో మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఏఏ కెమెరాతో వస్తుంది, స్మార్ట్ బ్యూటీ, డెప్త్ సెన్సర్ ఇవన్నీ అయితే మీకు ఉంటాయి సింగిల్ కెమెరాలో. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే ఇది Exynos 9611 ప్రాసెసర్. మీకు ఇది 6 GB ర్యామ్తో వస్తుంది, LPDDR4X ర్యామ్తో వస్తుంది. అండ్ 2 వేరియంట్స్ ఉంటుంది, 6 GB 64 GB అండ్ 6 GB 128 GB. అండ్ మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. 512 GB వరకు మీరు స్టోరేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ యూస్ చేసి. అండ్ ఇక చూసుకుంటే ఇక్కడ 3 కలర్స్ అయితే చూపిస్తున్నారు. హోలోగ్రాఫిక్ ఎఫెక్ట్ అయితే చూపిస్తున్నారు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే. ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ గ్రీన్ అండ్ ఫ్యూజన్ బ్లూ. సో మీకు 3 కలర్స్లో ఉంటుంది, 2 వేరియంట్స్లో ఉంటుంది. 8.9 mm థిక్నెస్ ఉంటుంది. అండ్ లైట్ వెయిట్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీ అయినా కానీ 191 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ రీసెంట్గా పోకో X3 అన్బాక్సింగ్ అయితే చేశాను. 6000 mAh బ్యాటరీ బట్ 240 grams వెయిట్ వరకు వచ్చింది. సో చాలా వెయిట్ అయితే అనిపించింది నాకు ఆ మొబైల్ అయితే. అండ్ ఇక Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, శాంసంగ్ యూఏతో వస్తుంది, 1 UA అది. అండ్ ఇక బాక్స్లో ఇచ్చే కంటెంట్స్ కూడా చెప్తున్నారు. అండ్ ఇక ఫుల్ అండ్ ఫీడ్స్ చూసుకుంటే ఇది మేడ్ ఇన్ ఇండియా అండ్ ఇక మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ అని చెప్తున్నారు. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ మొబైల్ ఫ్యాక్టరీ నోయిడాలో అయితే ఉంది. అండ్ R&Dలో కూడా బాగా ఇన్వెస్ట్ చేసినట్టయితే చెప్తున్నారు. R&D అంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అయితే. అండ్ నెక్స్ట్ గూగుల్ పిక్సెల్ 4a చూసుకుందాం. అండ్ ఇది ఇవాళ అయితే లాంచ్ అయింది. అండ్ పిక్సెల్ 4a ఫుల్ ఆఫ్ హెల్ప్ఫుల్ అని చూడొచ్చు మనకి గూగుల్ పిక్సెల్ నుంచి మొబైల్. అండ్ ఇది మీకు క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది, స్టాక్ ఆండ్రాయిడ్. మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు యూఐలో ఎటువంటి ల్యాగ్స్ ఉండవు అండ్ క్లీన్ యూఐ ఉంటుంది. సెట్టింగ్స్ కూడా మీకు ఈజీగా ఉంటాయి. అండ్ 6 GB 128 GB వేరియంట్ చూసుకుంటే మీకు 30,000 అయితే పెట్టారు. అండ్ ఇది మీకు ఫస్ట్ సేల్ వచ్చేసి 16th అక్టోబర్న మీకు బిగ్ బిలియన్ డే సేల్స్లో మీకు తీసుకొస్తున్నారు చాలా మొబైల్స్ అయితే. అండ్ ఇంకా కెమెరా గురించి, బ్యాటరీ గురించి అండ్ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది, 12.2 మెగాపిక్సెల్ సింగిల్ ఏఏ కెమెరాతో వస్తుంది. మీకు నైట్ స్కేప్ కానీ, మీకు పోర్ట్రేట్ కానీ ఎవ్రీథింగ్ మీకు సింగిల్ ఏఏ కెమెరా అయితే మీకు మేనేజ్ అయితే చేస్తుంది. ఇమేజ్ అవుట్పుట్ కూడా మీకు ఎక్సలెంట్గా అయితే మేనేజ్ చేస్తుంది గూగుల్ పిక్సెల్లో కెమెరా. అండ్ ఇక బ్యాటరీ గురించి అండ్ సౌండ్, ఆడియో రికార్డింగ్ గురించి ఇవన్నీ అయితే చెప్తున్నారు ఇక్కడ బ్యానర్స్ అయితే. అండ్ ఇక్కడ చూడొచ్చు సూపర్ హీరో లెవెల్ సెక్యూరిటీ చిప్, మీకు సెన్సిటివిటీ డేటా ఇవన్నీ అయితే మీకు సెక్యూర్గా అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పరంగా అయితే హామీ అయితే ఇస్తున్నారు గూగుల్ పిక్సెల్ 4a నుంచి. అండ్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంటున్నాయి ఈ మొబైల్స్ అయితే. 30,000 అయితే పెట్టారు, 6 GB 128 GB వేరియంట్. అండ్ ఇక చూసుకోవచ్చు సింగిల్ కెమెరా బ్యాక్ సైడ్ 12.2 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
అండ్ 5.81 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది అండ్ 3140 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ 730G ఇది మీకు పవర్ఫుల్ ప్రాసెసర్. సో గేమింగ్లో మీకు ఎక్సలెంట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది, పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది. అండ్ ఇక బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు మీకు 18 వాట్ ఛార్జర్ అనేది. సో మీకు బ్యాటరీ కెపాసిటీ కూడా తక్కువ, సో మీకు ఇది ఇంకా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయితే అయిపోతుంది, బ్యాటరీ కెపాసిటీ తక్కువ కాబట్టి. అండ్ నెక్స్ట్ రియల్మీ 7i చూసుకుంటే ఇది 2 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. ఒకటి 4GB 64GB అండ్ ఇంకొకటి 4GB 128GB. అండ్ 64GB 12,000 అయితే పెట్టారు, 128GB మీకు 13,000 అయితే పెట్టారు. అదొక్కటే డిఫరెన్స్, మీకు స్టోరేజ్లోనే మిగతా ఫీచర్స్ అన్నీ అయితే సేమ్. సో మీరు 64GB మెమరీ కార్డ్ యూజ్ చేసుకున్నా సరిపోతుంది, దానికోసం 1000 ఎక్స్ట్రా పెట్టవసరం లేదు నన్ను అడిగితే. అండ్ ఇంకా దీని ఫీచర్స్ చూసుకోవచ్చు. 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లే, 18 వాట్ క్విక్ ఛార్జింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి మనకి. బట్ ప్రాసెసర్ చూసుకోవచ్చు స్నాప్డ్రాగన్ 662, ఇది మీకు చాలా లో ఎండ్ ప్రాసెసర్. మీకు 10,000 బిలోనే మనకి మీడియాటెక్ G35 G70 కూడా వచ్చింది ఇన్ఫినిక్స్ హాట్ 10 నోట్ 7లో కూడా. సో ఇవన్నీ మీకు 10,000 బిలోగా వస్తున్నాయి, బట్ వీళ్ళు 12,000కి తీసుకొచ్చారు. మరి ఎవరు కొంటారో మరి చూడాలి. ప్రాసెసర్ అయితే మీకు వేస్ట్ ఈ మొబైల్ అయితే, కెమెరా కానీ బ్యాటరీ కానీ మీకు పర్లేదు, కానీ ప్రాసెసర్ అయితే వేస్ట్ నన్ను అడిగితే. సో వీటన్నిటితో పోల్చుకుంటే సామ్సంగ్ గెలాక్సీ F41 మీకు కొంచెం బెటర్ అయితే ఉంటుంది. 14,000కి మనకి సామ్సంగ్లో సూపర్ AMOLEDతో వస్తుంది అండ్ మీకు 15 వాట్ ఛార్జింగ్తో వస్తుంది అండ్ 6000 mAh బ్యాటరీ, డిస్ప్లే, బ్యాటరీ అండ్ ప్రాసెసర్ ఒకటే మైనస్ అందులో Exynos 9611. సో ప్రాసెసర్ అయితే అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం 14,000కి ఆ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా, సో అందులో మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మెయిన్ చాలా బాగుంటుంది సామ్సంగ్ గెలాక్సీ F41. అండ్ ఒక్కటే మైనస్ ప్రాసెసర్ ఒకటే. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అండ్ నిన్న మొన్న రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ గివ్ అవే కూడా నడుస్తుంది, పార్టిసిపేట్ అయితే చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తున్నామండి ఆర్కే టెక్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.